ఓకే అండి. మరి బ్రేక్ ముందు మనం చూసామా ఏంటి వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ కిలా ఫోర్ట్ అని చూసాము. మరి ఇప్పుడు వచ్చేసి దీనికి ఉన్న ఏమైనా రహస్యాలు అనేది నిజ వాస్తవాలు దగ్గర మనకు తెలియనివి ఉన్నాయనేది పర్టికులర్ శోధించి చూసినట్టయితే ఇక్కడ చాలామంది తెలిసిన ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా మంది తెలియని విషయాలు ఉన్నాయి. మరి అందులో నిజాలు వాస్తవాలు ఏందనేది వీటికి సంబంధించిన వాస్తవాలు మనకు తెలుస్తాయనేది చూద్దాం. చూసుకోండి ఇక్కడ కిలా తోరమండి. మరి వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ ప్రేక్షకులు ఉన్నారు. చెప్పండి. ఇందాక మీరు చెప్పారు హిస్టరీ ఎలా వాట్ ఇస్ హిస్టరీ ఆఫ్ కిలా అని మీరు చెప్పారు. మీ యొక్క అభిప్రాయం చూసారు. మీరు అంటే సోర్సెస్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మీరు అంటే ఏదో గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని బట్టి ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మీరు మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేశారు. ఇప్పుడు వచ్చేసి మరి ఈ స్టోన్స్ అనేది ఇప్పుడు ఇంత ఒక శిల్పం అనేది వచ్చేసి ఒక స్టోన్ అనేది ఒక పర్టికులర్ షేప్లో ఉంది. అది కూడా ఒక ఎలా అంటే ఒక వెయిట్ అనేది ఈ జనరేషన్లో చూసేది ఇలాంటి ఒక స్టోన్ని ఒక పెద్ద వెహికల్ ఒక లారీ ఒక 20 వీక్స్ లారీ అనేది మోసుకెళ్తుంది. మరి ఆ రోజుల్లో మరి ఎలా తెచ్చారు, ఎలా దీన్ని బిల్డ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా ఏంటంటే ఆ రోజుల్లో మన గణపతి దేవుడు అని రుద్రదేవి గారు తండ్రి ఉండేది. ఆ కాలంలో చాలా డెవలప్మెంట్ జరగడం జరిగింది. ఆ రోజుల్లో మన జనాలు ఎలా ఉండేదంటే చాలా బలంగా ఉండేది. అదేవిధంగా ఈ రాళ్ళ కోసం మన ఏనుగులను యూజ్ చేశారండి. ఏనుగులు తొండాలతోని తేవడం అలా యూజ్ చేశారు. అలా చేశారండి. ఇప్పుడైతే అంటే ఇప్పుడు ఇంత బేస్ ఓకే అండి. ఒక ఏనుగు అనేది ఒక స్టోన్ మోస్తుంది, అది ఒక పర్టికులర్ వెయిట్ని మోస్తుంది అనుకోవచ్చు. కానీ ఇది చూసినట్టయితే ఈ స్టోన్ ఎలా ఉందంటే ఒక షేప్లో ఆల్రెడీ ఒక స్టోన్ తీసుకొచ్చి ఇక్కడ దీన్ని బిల్డ్ చేస్తారా, ఒక షేప్కి తీసుకొస్తారా, లేకుంటే ఆల్రెడీ ఒక దగ్గర చేసి మరి ఇక్కడ తీసుకొస్తారా? అంటే చాలా తక్కువ అమౌంట్ మాత్రం చేసి తీసుకొస్తారండి. మ్యాక్సిమం ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఒక భారీ కొండ ఉండేది. ఓకే, కొండ ఉండేది కాబట్టి ఇక్కడే మన శిల్పాలు చెక్కే వాళ్ళు వచ్చి ఇక్కడే తయారు చేసేవారు. ఓకే అండి. మరి ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు, ఇక్కడ ఒకప్పుడు ఈ యొక్క అద్భుత కళ సౌందర్యం వెనుక ఒక చిన్న రహస్యం అని వీళ్ళు ఒక వ్యక్తం చేశారు. ఏంటంటే ఒక పెద్ద కొండలా ఉండేది ఇక్కడ. ఆ కొండ ఈ స్టోన్నే వాళ్ళు మొత్తం తీసేసి వాటిలోని అంటే ఇక్కడికే శిల్పులు వచ్చి అంటే వాళ్ళ యొక్క అద్భుత కళ నైపుణ్యాన్ని ఇక్కడే వాళ్ళు చేశారని వీళ్ళు చెప్తున్నారు. ఓకే అండి. మరి ఇక్కడ స్తంభాలు వచ్చేసి మీరు ఈ 4 స్టోన్స్ కూడా ఈ సింబల్ 4 సింబల్స్ కూడా సేమ్ యాజ్ ఇదే ఉన్నాయండి. మరి వాళ్ళు ఈ విధంగా ఒకే శిల్పాన్ని పర్టికులర్ 4 ఉన్నాయండి. 4 సైడ్స్ 4 ఉన్నాయి. ఇక్కడ కొందరు ఏమంటున్నారంటే ఈ కిలాకి తూర్పు కిలా అని, పడమర కిలా అని, ఉత్తర కిలా అని సమ్ 4 సైడ్స్ వీళ్ళు పిలుస్తుంటారు. మధ్య కిలా అని అంటుంటారు. సో మరి ఈ 4 సైడ్స్కి 4 సింబాలిక్ ఈ యొక్క స్తంభాన్ని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి అంత పర్టికులర్గా ఈ యొక్క శిల్పాన్ని వాళ్ళు ఎలా బిల్డ్ చేయరు? ఒకే తీరుగా 4 శిల్పాలని ఎలా బిల్డ్ చేయగలిగారు? యాక్చువల్ ఏంటంటే 4 తోరణాలు అనేది 4 దిక్కులను సూచించుతాయి. అన్ని తోరణాలు కూడా ఒకటే శిల్పి చెక్కడం జరిగిందండి. అలా ఏంటంటే తప్పులు పోలేదు. యాక్చువల్గా వచ్చాయండి 4 శిల్పాలు. ఓకే. ఆర్కిటెక్చర్ వచ్చేసి ఒకరే అని చెప్తున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ చాలా మంది కూడా ఒకే డిఫరెంట్ షేప్స్ కూడా వీళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. అక్కడ వచ్చేసి మనం అక్కడ చూసామని ఇందాక మీరు చూపించారు సుమంత్ అది నాట్యం చేసి ఒక స్టోన్ చూపించారు. అండ్ వచ్చేసి ఒక రాజగద్దెను ఒక రాజసింహాన్ని మీరు అక్కడ చూపించారు. అండ్ ఒక నంది కూడా ఉందండి. ఒక నంది వచ్చేసి మరి వీళ్ళు అందరూ ఇందాక చెప్తున్నారు నంది వచ్చేసి వాళ్ళకి అప్పుడు ఒక దైవంగా భావించేవారు అని అంటున్నారు. దానిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? మన యాక్చువల్గా ఏంటంటే మన నంది అనేది మన శివుని యొక్క వాహనము. యాక్చువల్గా అది మన నల్లరాజుతో చెక్కడం జరిగింది. అది ఆ రోజులే దాన్ని మంచిగా పాలిష్ చేసి రియాలిటీ తీసుకొచ్చారండి. ఓకే అండి. ఇప్పటికీ ఆ నందికి చాలా వాల్యూ ఉందని చాలా మంది చెప్తారు. ఎందుకంటే ఇక్కడే కాదు, మనం వచ్చేసి హన్మకొండలో వచ్చే ఒక ఫేమస్ టెంపుల్ 1000 పిల్లలు మనం చాలా మంది తెలుసు. అది కూడా ఒక ప్రఖ్యాత టెంపుల్ దేవాలయం అని కూడా తెలుసు. ఎవ్రీ ఇయర్ ఒక శివరాత్రి కానీ ఒక అకేషన్కి పర్టికులర్ అకేషన్కి జనాలు తండోపతంగా వస్తుంటారు. మరి వచ్చేసి ఇక్కడ ఈ శిల్పులు అనేవి వాళ్ళు ఆ రోజులలో అంత బిల్డ్ చేసి ఒక పర్టికులర్ షేప్లో వాళ్ళు తీసుకొచ్చారు. సో ఆ తర్వాత మన యొక్క దురదృష్టవత్తు మరి బ్రిటిష్ పరిపాలన మన దేశంలో ఇంట్రొడ్యూస్ అయ్యి మళ్ళీ వాళ్ళ యొక్క యుద్ధాలు జరిగి దేశాన్ని ఆక్రమించుకున్న చేయడం వల్ల ఆ తర్వాత కూడా శిల్పాలు ఎందుకు ఇలా ఉండలేకపోయాయి అంటే వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయారు. లేక ఎందుకు ఇలా మన షేప్ అంతా ఇలా అయిపోయాయి? యాక్చువల్లీ ఏంటంటే 500 సంవత్సరాల క్రితం ఏంటంటే మన కాకతీయ రాజుల కాలం అనేది పడిపోయింది. ఆ తర్వాత ఏంటంటే మన ముస్లిం రాజు పాలించడం జరిగింది మన వరంగల్ కోటను. అప్పుడు ఏంటంటే వాళ్ళు మొత్తం వీటిని చెడగొట్టడం జరిగిందండి. మొత్తం పగలగొట్టడం కానీ మన హిందూ దేవాలయాలను కూల్చడం, నందీలను అన్ని మొత్తం ఖరాబ్ చేయడం జరిగింది అప్పుడు. దీనివల్ల అప్పుడు ఏమన్నా మత సామరస్యాలు గొడవలు కానీ ఏమన్నా కమ్యూనిటీస్ ఏమన్నా ఆ విధంగా
డిస్టర్బ్ అవ్వడం కండి ఆ విధంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ అయ్యాయి అప్పుడు? ఆల్మోస్ట్ ఆ రోజు జరిగాయండి. మన ఎందుకంటే ఇది మనం ఇదంతా నేను చెప్పేది ఏంటంటే స్వాతంత్రం రాకపోవడానికి పూర్వం అన్నట్టు ఇది. ఓకే. అంటే 1910, 1920 ఆ రోజుల్లో అప్పుడు ఏంటంటే ఇక్కడ మన మన వరంగల్లో ఏంటంటే ముస్లింల పాలన ఉండేది. కాకపోతే ఇండియా మొత్తం ఏంటంటే బ్రిటిష్ పాలన ఉండేది. అప్పుడు ఏంటంటే ముస్లిం వాళ్ళు కూడా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం మీద మన ఇక్కడ పనిచేసేది. వాళ్ళు ఏంటంటే హిందూ దేవాలయాన్ని మొత్తం ఏంటంటే మొత్తం పాడు చేసేది అన్నట్టు. ఓకే. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మనకు ఈ యొక్క బ్రిటిష్ యొక్క పరిపాలన కాలం ఎప్పుడైతే మన ఇండియాలో జరిగిందో అప్పుడు ఈ యొక్క ముస్లిం కమ్యూనిటీస్ అనేది మనం వాళ్ళ కోఆపరేటివ్గా ఉండి హిందూ దేవాలయాలపై వాళ్ళు ఆధిపత్యం చెలాయించడం జరిగిందని చెప్తున్నారు. మరి అదే నిజంగా వాస్తవాన్ని కూడా మన చరిత్ర పుటల్లో మనం నేర్చుకోవడం జరిగింది. అది వాస్తవం కూడా చాలామంది చెప్పారు. ఇంకా సుమంత్ గారు మీరు చెప్పారు, ఇన్ని వాస్తవాలు చెప్పారు. మరి ఇక్కడ కొన్ని వచ్చేసి స్వరంగ మార్గాలు అనేవి కొన్ని పర్టికులర్గా మనకు కనిపించాయి, రేరుగా కనిపించాయి. అక్కడ నాకు తెలిసి ఇక్కడ మన 2 చూపించారు మీరు. సో స్వరంగ మార్గాలు అనేసి వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు చూసినట్టయితే ఆ ఏరియాలో ఇప్పుడు మనకు సొరంగ మార్గాలు అనేవి కొన్ని చూపించారు. మరి అవి ఎందుకు అవి చేశారు అంటే ఎందుకు ఇలా వాళ్ళు ఆ విధంగా ఆ మార్గాలు ఎంచుకోవడం జరిగింది? దానివల్ల ఏమన్నా వాళ్ళకు ఒక సెక్యూరిటీ వల్ల లేకపోతే మరి వాటి వల్ల ఎందుకు ఏ ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా అయ్యారు? మన కాకతీయ రాజులు మెయిన్గా ఏంటంటే మన శత్రు రాజుల నుంచి మన రక్షణ కోసం ఈ మన సొరంగాలను యూజ్ చేసుకునే యాక్చువల్గా మన వాళ్ళు వచ్చి ఏంటంటే మన ధనాగారం కోశాగారం మీద దాడి చేయకుండా ఈ సొరంగాలను యూజ్ చేసుకునేది. ఇది ఆల్మోస్ట్ మన సిటీ అవతల దాకా ఉంటాయండి. దాదాపు ఒక 20 కిలోమీటర్స్ అవతల దాకా ఈ సొరంగాలు ఉండడం జరిగింది. అదే ఈ సొరంగం అనేది చరిత్ర ప్రకారం మన రామప్ప టెంపుల్ వరకు ఒకటి సొరంగం ఉంది, అలాగే వేస్తంబల గుడి దాకా ఒక సొరంగం ఉందని చరిత్రగా ఆధారాలు చెప్తున్నాయి. ఓకే. మరి మీరు అన్నట్టు రామప్ప టెంపుల్ అని ఒకటి అన్నారు, ఇంకోటి వచ్చేసి ఏమన్నారు? వేస్తంబల ఉన్నారు. మరి వేస్తంబల వచ్చేసి ఈ లోకల్లోనే 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మరి ఆ టెంపుల్ ఉండడం జరిగింది. మరి ఇక్కడ 15 కిలోమీటర్స్ వరకు ఎలా తీశారు? మరి రామప్ప వచ్చేసి మరి ఇక్కడ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందని మనకు చెప్పారు. మరి ఇంత డిస్టెన్స్ వాళ్ళు అండర్ గ్రౌండ్ నుంచి ఏ విధంగా మెయింటైన్ చేశారు? అంటే ఏ పర్పస్లో అంటే వాళ్ళు అంటే ఏ ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది? మెయిన్గా ఏంటంటే ఈ కోట దాటి వెళ్తే ఏంటంటే మనకు కాకతీయ రాజులకు సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది అవతలికి. కాకపోతే ఏంటంటే వేస్తంబల గుడి దాకా సొరంగం ఉందని వాస్తవం అంటే మన దొరికింది. కాకపోతే రామప్ప దాకా సొరంగం ఉన్నదని మాత్రం చరిత్ర ఆధారం మాత్రమే, అది మాత్రం నిరూపణ కాలేదు. ఓకే. నిరూపణ కాలేదంటారు. అంటే ఇప్పటికీ సొరంగ మార్గాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఉన్నాయండి. ఓకే. వాటి వల్ల ఇప్పుడు అంటే మరి ప్రజెంట్ ఇప్పుడున్న శాస్త్రవేత్తలు కానీ ఇప్పుడు ఒక ఈ పర్యాటక నిపుణులు కానీ ఒక శిలా ఆధారాలు సేకరించే ఒక సైంటిస్ట్ కానీ వాళ్ళు మరి వాటిపై ఏమాత్రం చేయలేకపోతారు? దానికి కారణం ఏమేంటుంటారు? దానికి కారణం ఏంటంటే అప్పటి రాజులు ఏంటంటే పకడ్బందీ వ్యూహంతో మన సొరంగాలు చేసేదన్నట్టు. అంటే ఇతరులు అందులోకి వెళ్ళడానికి వీలు లేదు, ఓన్లీ వీళ్ళు మన రాజకుటుంబీలకు మాత్రమే వెళ్ళేటట్టు ఒకటి ఉండేది అన్నట్టు. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు. అది కూడా చాలా లోపల అండర్గ్రౌండ్లో చాలా లోపల ఉండేది. అట్లా ఏంటంటే ఇప్పుడు ఎంత తవ్వినా కూడా అది రాదనేది వాస్తవం. ఓకే అండి. ఓకే. మీరు చెప్పేదాన్ని బట్టి ఆ రోజుల్లో వీళ్ళ ఆ తీరుగా ఒక పకడ్బందీ ఒక ప్లాన్ని వాళ్ళు అవలంబించారు. మరి ఈ జనరేషన్లో మరి ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయిన ఈ టైంలో శాస్త్రవేత్తలు ఇంత ఉండి కూడా మరి వాటిని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి నిర్లక్ష్యానికి కారణం ఏమిటి? అంటే యాక్చువల్గా నిర్లక్ష్యం అని ఏం లేదండి, అది తీయడం వల్ల కూడా లాభం ఏం లేదు కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోలేరు. ఓకే. దీనివల్ల లాభాలు ఉంటాయి కానీ మరి దాన్ని తీస్తే మన వల్ల వాస్తవాలు కొన్ని వెలుగు చూస్తాయని అని మనకు ఒక భావన అనేది ఒకటి కలిగింది. ఎందుకంటే దాన్ని పట్టించుకోవడం వల్ల మరి అంటే దానికి వెనుక వాటి వెనుక ఉన్న రహస్యం అంటే దాని యొక్క సీక్రెట్ అనేది మనకు తెలియకపోతుంది. మరి ఇప్పటికైనా శాస్త్రవేత్తలు మరి దాన్ని ఒక పరిగణన తీసుకొని దాని యొక్క మినిమం ఒక మినీ ప్రాజెక్ట్ ఏమన్నా దానికి చేస్తే దాన్ని బట్టి మనకు చాలా నిజాలు తెలుస్తాయని అనుకుంటున్నాము. మరి దీనిపై మీరేమంటారు? యాక్చువల్గా ఒక కాకతీయ రాజులనే కాదు, ఏ రాజులైనా ఏ సామ్రాజ్యమైనా ఏ రాజులైనా ఖచ్చితంగా సొరంగాలనే మాకు సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే శత్రురాజు ప్రొటెక్షన్ కోసం. కాబట్టి మెయిన్గా దానివల్ల ఉపయోగం అంటే శత్రురాజుల నుంచి మన రక్షణ కోసం తప్ప వేరే ఉపయోగం లేదు. కాబట్టి దాని గురించి జనాలకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఓకే. ఓకే. దీన్ని బట్టి చూస్తే మరి ఇప్పుడు కనుమరుగైపోయిన ఈ యొక్క పాలన వ్యవస్థ అనేది ఇప్పటికీ ఆ కాస్త కూస్త ఉన్నదంటే ఇంకా ఈ శిలా నైపుణ్యం, ఈ శిలా అద్భుత సృష్టి కాబట్టి ఇంకా ఇప్పటికీ ఉందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే దేశంలో ప్రపంచ నలుమూలలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి, ఎన్నో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో ప్రసిద్ధిగాంచిన టవర్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పటికి కొన్ని పరిగణనలు ఇవ్వంటే వాటికి కారణం వచ్చేసి వాటికి సంబంధించి ప్రత్యేకమైన ఒక గుర్తింపు లేకపోవడమే. ఇప్పటికీ దీనికి గుర్తింపు ఉందంటే దీనికి ఒక మెయిన్ రీజన్తో ఈ యొక్క అద్భుత శిలా కళా సృష్టి మాత్రమే. అంటే మీకు ఏం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న టెంపుల్స్ కూడా 2-3 ఉన్నాయి. ఈ టెంపుల్స్ వల్ల అంటే వాళ్ళ యొక్క ఏమన్నా
ఆ టెంపుల్స్ వారికి అంటే ఏమన్నా వాటికి ఏమన్నా ఇంకా అది ఉందా? అంటే ప్రాశస్త్యం అంటే చాలా ఉంది. మన ఇక్కడ కిలారంగల్ మెయిన్గా ఏంటంటే మన శివుని దేవాలయాలకు చాలా ఫేమస్ ఇది. వాటికి కూడా చరిత్ర దాదాపు ఒక 800 సంవత్సరాల చరిత్ర ఉంటుంది ఒక్కొక్క దానికి. దానికి కూడా వాళ్ళ కాకతీయ వంశస్థులు కట్టారని ఒక చారిత్రక అది. దీన్ని బట్టి చూస్తే మీ ఆనాటి అంటే కొన్ని దశాబ్ద కాలం, కొన్ని వేల సంవత్సరాల కాలం కింద పరిపాలించిన ఈ యొక్క రుద్రమ వ్యవస్థ, ఈ కాకతీయ సామ్రాజ్యం అనేది వాళ్ళ యొక్క కులదేవం అనేది, వాళ్ళ యొక్క దైవం అనేది ఒక శివునిగా భావించడం అని ఇక్కడ ఒక ఆధారాలు మనకు బట్టి తెలుస్తుంది. సో చూసారు కదండి ఈనాటి మన యొక్క ఈ యొక్క కళా వ్యవస్థ, ఈ యొక్క అద్భుత సృష్టి, ఈ యొక్క పర్యాటక ప్రాంతం గురించి. వచ్చే వారం మనం ఇంకొక పర్యాటక ప్రాంతం గురించి మనం విశ్లేషిద్దాం. అంతా చూస్తూనే ఉండండి. TV9 కెమెరామెన్ ప్రశాంత్, ప్రజ్ఞాన్.